నేను మీకంటే చాలా చిన్నవాడిని, వయసులో చిన్నవాడిని, సేవలో కూడా చిన్నవాడిని, అనుభవాల్లో కూడా చిన్నవాడిని. నిజానికి సేవకులు వచ్చిన వాడిని కూడా కాదు. కానీ దేవుడు నాకు ఈ కృపనిచ్చాడని ఏమండి, చాలా చాలా సంతోషం. దైవజనుడు రత్నపాలన్న గారిని బట్టి వందనాలు, అలాగే వందనాలు. ఈరోజు చక్కని ప్రార్థన ఏర్పాటు చేసుకున్న ఫిలిప్ వందనాలు, అన్నగారు అందరిని బట్టి కూడా వందనాలు. సో మచ్. కొంతమంది పేర్లు నాకు తెలియదు. అక్కగారులందరిని బట్టి కూడా, ఈ గ్రామ వాస్తవ్యులందరిని బట్టి కూడా వందనాలు. దేవుడు మీకు మేలు ఏమండి. ఇక మనం కలిసి ధ్యానం చేద్దాం. ఏమండి, నేను మీకేం చెప్పగలను అనిపిస్తుంది. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని బాగా వాడుకుంటున్నాడు. ఈ ప్రాంతాల్లో మన్యం జిల్లాలో దేవుడు మీకు చాలా గొప్ప మేలు చేయబోతున్నాడు. ఆమేన్. చాలా సంతోషం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనసులో వచ్చిన కొన్ని తలంపులు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని ధ్యానం చేద్దాం. ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాల్లో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం ప్రభు సన్నిధిలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు. అందులో నేను ఒక ముఖ్యమైనటువంటి మాట మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా పూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మంచిది. ఇక్కడ నాతో పాటు మీరు అందరూ ఒక మాట చెప్పాలని కోరుకుంటున్నాను. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు. హల్లెలూయా. మీకు ఇష్టమైతే పక్కన వాళ్ళతో కూడా చెప్పండి, మరి శ్రేష్టమైన దానిని. మీరు ఇప్పుడు వరకు చేస్తున్న పరిచర్య కంటే మరి శ్రేష్టమైన పరిచర్య దేవుడు మన కోసం పరిచయం.